హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కర్రీ వచ్చేసి బెండకాయ గ్రేవీ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం బెండకాయలు మామూలుగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా! అలా కాకుండా ఒక బెండకాయలో ఒక 2 ముక్కలు చేసుకుంటే సరిపోతది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ ఏసుకొని, కొద్దిగా ఆయిల్ లైట్‌గా అవసరం లేదు ఎక్కువ. ముందుగా కరివేపాకు, జీరా, ఆవాలేసుకొని ఆహ్, ఉల్లిపాయని చిన్న చిన్నగా ముక్కలు చేసి తరుగుకున్న దాన్ని వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలేసి, టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత బెండకాయలేసుకోవాలి. బెండకాయలేసిన తర్వాత ఉప్పు, పసుపేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత మన మసాలాలేసుకోవాలనమాట. కారం, ఉప్పు, గరం మసాలా. నేను నా సీక్రెట్ మసాలా ఏందంటే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మిక్సీ పట్టుకుంటాననమాట. అదే నా సీక్రెట్ మసాలా. చాలా అంటే చాలా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటే అది చాలా బావుంటుంది టేస్ట్. ఇంకా అవన్నీ ఏసేసుకొని కొద్దిగా సేపు మగ్గబెట్టుకొని దానికంతా బెండకాయకి మొత్తం పట్టినాక లాస్ట్‌లో కొద్దిగా లైట్‌గా పెరుగేసుకోవాలనమాట. పెరుగేసుకొని ఇంకా నూనె పైకి తేలేంత వరకు అలాగే మగ్గపెట్టుకుంటే ఇంకా మన బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థ్యాంక్ యూ.